హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహస్ బయాలజీ. ఈ వీడియోలో కొన్ని షార్ట్ ట్రిక్స్తోని క్రిప్ సైకిల్ని ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాచ్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్. ఓకే, ఫస్ట్ నేను ఒక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ని బేస్ చేసుకొని క్రిప్ సైకిల్లో ఉన్న కాంపౌండ్స్ అన్నిటినీ సిరీస్లో గుర్తుపెట్టుకోవచ్చు. నౌ ద ట్రిక్ ఈస్ సిసి ఐ ఓన్లీ నో సమ్ సింపుల్ ఫార్ములా మేకింగ్ ఆప్షన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సిసి ఐ ఓన్లీ నో సమ్ సింపుల్ ఫార్ములా మేకింగ్ ఆప్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ద ట్రిక్. ఈ ఫార్ములాలోని ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని క్రిప్ సైకిల్లోని కాంపౌండ్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, అది ఎలాగంటే సి అంటే సిట్రిక్ యాసిడ్, సి అంటే సిస్ అకోనిటిక్ యాసిడ్, ఐ అంటే ఐసోసిట్రిక్ యాసిడ్, ఓన్లీలోని ఫస్ట్ లెటర్ ఓ అంటే ఆక్సాలోసుక్కినిక్ యాసిడ్, నోలోని ఫస్ట్ లెటర్ కే అంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్, సమ్లోని ఫస్ట్ లెటర్ ఎస్ అంటే సుక్కినైల్ కోఎన్జైమ్ ఏ, సింపుల్లోని ఫస్ట్ లెటర్ ఎస్ అంటే సుక్కినిక్ యాసిడ్, ఫార్ములాలోని ఫస్ట్ లెటర్ ఎఫ్ అంటే ఫ్యూమారిక్ యాసిడ్, మేకింగ్లోని ఫస్ట్ లెటర్ ఎం అంటే మాలిక్ యాసిడ్. నెక్స్ట్ ఆప్షన్స్లోని ఫస్ట్ లెటర్ ఓ అంటే ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్. ఓకే, దిస్ ఈజ్ ద ట్రిక్. ఇలా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని క్రిప్ సైకిల్లో ఉన్న కాంపౌండ్స్ అన్నిటినీ సిరీస్లో గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, ఒక కాంపౌండ్లో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఎలా గుర్తుంచుకోవాలంటే ఓన్లీ ఆల్ఫా కీటోగ్లూటామిక్ యాసిడ్ యొక్క కార్బన్స్ని గుర్తుంచుకోండి. అంటే దీంట్లో 5 కార్బన్స్ ఉంటాయి, రైట్? అండ్ ఆల్ఫా కీటోగ్లూటామిక్ యాసిడ్ పైన ఉన్నాయన్నీ 6 కార్బన్ కాంపౌండ్స్. అండ్ దీని కింద అంటే దీని తర్వాత వచ్చే కాంపౌండ్స్ అన్నీ 4 కార్బన్ కాంపౌండ్స్. ఇలా ఆల్ఫా కీటోగ్లూటామిక్ యాసిడ్ కన్నా పైన ఉన్నాయన్నీ 6 కార్బన్ కాంపౌండ్స్, ఆల్ఫా కీటోగ్లూటామిక్ యాసిడ్ 5 కార్బన్ కాంపౌండ్ అండ్ దాని కింద ఉన్నాయన్నీ 4 కార్బన్ కాంపౌండ్స్. ఓకే, ఇలా మనం ఓన్లీ ఆల్ఫా కీటోగ్లూటామిక్ యాసిడ్ యొక్క కార్బన్స్ని గుర్తుంచుకొని అన్ని మాలిక్యూల్స్ యొక్క కార్బన్స్ని గుర్తుంచుకోవచ్చు, రైట్? నెక్స్ట్ ట్రిక్. ఈ ట్రిక్లో నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, ఓన్లీ నెంబర్స్ని గుర్తుంచుకోండి. అవి ఏంటంటే 4, 6, 7, 8, 10. ఈ నెంబర్స్ ఏంటంటే 4th స్టెప్, 6th స్టెప్ అండ్ 10th స్టెప్లో NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది. 8th స్టెప్లో FADH2 ఫామ్ అవుతుంది, రైట్? దట్ మీన్స్ 4th, 6th, 10th స్టెప్లో NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది అండ్ 8th స్టెప్లో FADH2 ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఈవెన్ నెంబర్లో రెడ్యూసింగ్ మాలిక్యూల్స్ NADH ప్లస్ H ప్లస్ అండ్ FADH2 ఫామ్ అవుతుంది, రైట్? అండ్ దీంట్లో ఉన్న ఆడ్ నెంబర్స్ 7. ఈ 7లో GTP ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ 4th, 6th అండ్ 10th ఈ స్టెప్లో NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది అండ్ 8th స్టెప్లో FADH2 ఫామ్ అవుతుంది అండ్ 7th స్టెప్లో GTP ఫామ్ అవుతుంది, రైట్? నౌ బై లెర్నింగ్ ఆల్ దీస్ షార్ట్ ట్రిక్స్, నౌ క్రిప్ సైకిల్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. లింక్ రియాక్షన్లో ఈ 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ నుంచి 2 ఎసిటైల్ కోఎన్జైమ్ ఏ ఫామ్ అయింది. నౌ ఈ ఎసిటైల్ కోఎన్జైమ్ ఏ క్రిప్ సైకిల్లోకి ఎంటర్ అయ్యి క్రిప్ సైకిల్ జరిగిస్తుంది. వీ హ్యావ్ 2 ఎసిటైల్ కోఎన్జైమ్ ఏ అంటే క్రిప్ సైకిల్ ఒక గ్లూకోజ్కి 2 టైమ్స్ జరుగుతుంది, రైట్? నౌ లెట్స్ ఎగ్జామైన్ ద క్రిప్ సైకిల్. యాజ్ వి నో ఎసిటైల్ కోఎన్జైమ్ ఏలో 2 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ఎసిటైల్ కోఎన్జైమ్ ఏ క్రిప్ సైకిల్లోకి వచ్చి 4 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్తో కండెన్స్ అయ్యి కోఎన్జైమ్ ఏని రిలీజ్ చేసుకొని 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న సిట్రిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. అండ్ యు నో ఈ సైకిల్ని ట్రై కార్బోక్సైలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకంటే సిట్రిక్ యాసిడ్లో 3 కార్బోక్సైలిక్ గ్రూప్స్ ఉంటాయి, అంటే COOH గ్రూప్స్. అండ్ ఈ రియాక్షన్లో ఫామ్ అయిన ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి దీని నేమ్ని బేస్ చేసుకొని ట్రై కార్బోక్సైలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా దీన్ని అంటారు. అండ్ ఆల్సో ఈ రియాక్షన్లో ఒక వాటర్ మాలిక్యూల్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈ రియాక్షన్కి యూజ్ అయ్యే ఎంజైమ్ సిట్రేట్ సింథటేస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఈ సిట్రిక్ యాసిడ్ ఒక వాటర్ మాలిక్యూల్ని లాస్ చేసుకొని సిస్ అకోనిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ స్టెప్కి యూజ్ అయ్యే ఎంజైమ్ అకోనిటేస్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఈ సిస్ అకోనిటిక్ యాసిడ్ వాటర్ మాలిక్యూల్ని యాక్సెప్ట్ చేసుకొని ఐసోసిట్రిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ అకోనిటేస్. ఫోర్త్ స్టెప్లో ఐసోసిట్రిక్ యాసిడ్ ఆక్సాలోసుక్కినిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్లో డీహైడ్రోజనేషన్ అవుతుంది, అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ రిమూవ్ అయిన హైడ్రోజన్స్ని NAD ప్లస్ అనే కోఎన్జైమ్ యాక్సెప్ట్ చేసుకొని NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది. ఇందాక మనం ట్రిక్లో గుర్తుంచుకున్నట్టు 4th స్టెప్లో NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అయింది, రైట్? ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ డీహైడ్రోజనస్. నౌ 5th స్టెప్. ఈ స్టెప్లో డీకార్బోక్సిలేషన్ ద్వారా
ఆక్సాలోసుక్కినిక్ యాసిడ్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. డీకార్బోక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్ బై రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఒక కార్బన్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది కాబట్టి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఆక్సాలోసుక్కినిక్ యాసిడ్ 5 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఎంటైర్ సైకిల్లో 5 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఓన్లీ 1 కాంపౌండ్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్. నెక్స్ట్ ఇన్ ద 6th స్టెప్లో ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ సక్కినైల్ కోఎంజైమ్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్లో డీహైడ్రోజనేషన్ డీకార్బోక్సిలేషన్ జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డీహైడ్రోజనేషన్ కొన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ని లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన హైడ్రోజన్ మాలిక్యూల్స్ని NAD+ అనే కోఎంజైమ్ యాక్సెప్ట్ చేసుకొని NADH+H+ ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డీకార్బోక్సిలేషన్ ఈ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ఒక కార్బన్ మాలిక్యూల్ని లాస్ అయ్యి 4 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న సుక్కినైల్ కోఎంజైమ్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్లో ఈ కోఎంజైమ్ ఏని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఓకే, ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ డీహైడ్రోజనేస్. నెక్స్ట్ ఇన్ ద 7th స్టెప్లో సుక్కినైల్ కోఎంజైమ్ ఏ క్లీవ్ అయ్యి సుక్కినిక్ యాసిడ్ అండ్ కోఎంజైమ్ ఏ ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ రిలీజింగ్ రియాక్షన్. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని ఐదర్ ATP ఆర్ GTP ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 8లో సుక్కినిక్ యాసిడ్ ఫ్యూమారిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ స్టెప్లో ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ ప్రాసెస్లో రిమూవ్ అయిన హైడ్రోజన్ని FAD+ అనే కోఎంజైమ్ యాక్సెప్ట్ చేసుకొని FADH2 ఫామ్ అవుతుంది. ఈ స్టెప్లో హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిమూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ సుక్కినేట్ డీహైడ్రోజనేస్. నెక్స్ట్ ఇన్ ద 9th స్టెప్ ఫ్యూమారిక్ యాసిడ్ వాటర్ మాలిక్యూల్స్ని యాక్సెప్ట్ చేసుకొని మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th స్టెప్లో మాలిక్ యాసిడ్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్లో ఆక్సిడేషన్ అవుతుంది అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ లాస్ అయిన హైడ్రోజన్ మాలిక్యూల్స్ని NAD+ అనే కోఎంజైమ్ యాక్సెప్ట్ చేసుకొని NADH+H+ ఫామ్ అవుతుంది. రైట్, సో టిల్ హియర్ ఈ క్రిప్స్ సైకిల్ ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సైకిల్లో ఎన్ని NADH+H+ మాలిక్యూల్స్, ఎన్ని FADH2 అండ్ ఎన్ని GTP ఆర్ ATP మాలిక్యూల్స్ ఫామ్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, 4th స్టెప్లో, 6th స్టెప్లో అండ్ 10th స్టెప్లో ఒక్కొక్క NADH+H+ అండ్ 8th స్టెప్లో ఒక FADH2 అండ్ 7th స్టెప్లో GTP ఆర్ ATP ఫామ్ అవుతుంది. రైట్, ఫర్దర్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లా ఒక్క NADH+H+ 3 ATP ఇవ్వబోతుంది అండ్ ఒక్క FADH2 2 ATP ఇవ్వబోతుంది. దట్ మీన్స్ 3 NADH+H+ మాలిక్యూల్స్ నుంచి 3 ATP చొప్పున 9 ATP, ఒక్క FADH2 మాలిక్యూల్ నుంచి 2 ATP అండ్ ఒక్క ADP. టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 12 ATP. దట్ మీన్స్ ఒక్క టర్న్ ఆఫ్ క్రిప్ సైకిల్లో మనకి 12 ATP ప్రొడ్యూస్ అవుతుంది. రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద క్రిప్ సైకిల్. హోప్ యూ గాట్ అండర్స్టూడ్. ఇఫ్ యూ అండర్స్టూడ్, share your feedback in the comment section so that I'll prepare more videos which may helpful for you in your preparation.